రెండు విధానాలు. ఒకటి సంకల్పం చేసి ఆ సంకల్పాన్ని సిద్ధించుకోవడం కోసం మానవుడికి ఉన్నటువంటి స్వతసిద్ధమైనటువంటి తెలివితేటలు, బలం వీటిని ప్రయోగిస్తూ సంకల్పాన్ని సిద్ధించుకోవడం మాన్యువల్ మెథడ్ అంట. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ చేయడం స్మార్ట్ మెథడ్ అంట. ఈ రెండు మెథడ్స్ ఉంటాయి. సో మనకు పరిచయం ఏంది? మాన్యువల్ మెథడ్. మనకు ఒక సంకల్పం వస్తుంది, ఉద్యోగం కావాలి, లేదా డబ్బులు సంపాదించాలి, లేదా ఆరోగ్యాన్ని పెంపొంది, ఏదో ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే మనిషి మాన్యువల్ మెథడ్కి వెళ్తాడో అప్పుడు వాడు కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది, కొన్ని వదులుకోవాల్సి వస్తుంది, కొన్ని పరిత్యజించాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక విద్యార్థి చదువులో స్టేట్ ర్యాంక్ రావాలి అంటే ఫ్రెండ్స్తో తిరగడం ఆపేయాలి, సినిమాలు చూడడం ఆపేయాలి, అతిగా నిద్రపోవడం ఆపేయాలి, ఏది పడితే అది ఆహారం తీసుకోవడం ఆపేయాలి. అవునా కదా? కుటుంబంతో కలిసి బయటికి తిరగడం ఆపేయాలి. అన్నిటినీ 0 పెట్టి ఒక చదువు ఒక్కటే టిక్కు పెడితే వాడు ఆ చదువులో గెలుస్తాడు. అదేంటి? మాన్యువల్ మెథడ్. ఇదే మనందరికీ పరిచయం చేస్తున్నారు. చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ప్రతి దాంట్లోనూ తరతరాలుగా మనకు పరిచయం అవుతుంది. ఏంది? నీకు ఒకటి కావాలంటే 100 వదులుకో అనేదే పరిచయం అవుతూ వస్తున్నటువంటి అంశం. అయితే మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి మనకి అర్థం కాని అంశం, అర్థమవుతున్న అంశం, అర్థం కానట్టుగా ఉండే అంశం ఏంటంటే సృష్టి. చెప్పండి ఏంటి? సృష్టి. మనకు అర్థమవుతున్న అంశము సృష్టి, అర్థం కాని అంశము సృష్టి, అర్థం కానట్టుగా ఉండేది కూడా సృష్టి. అయితే ఈ సృష్టి మీద మన పూర్వీకులనే కాదు, అన్ని దేశస్తులు, ఈ ప్రపంచం అంతా కూడా ఈ సృష్టి మీద ప్రయోగాలు చేస్తూ వచ్చింది. దానికి ప్రూఫ్ ఏంటంటే మన హిందూ సనాతన సంస్కృతిలో సృష్టి నిర్మాణ క్రమాన్ని చెప్పారా చెప్పలేదా? సృష్టి గురించి ఉందా లేదా? హిందూ మతంలో ఉందా లేదా? 14 భువన భాండాలు ఉంటాయి. రకరకాల యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య దేవ ఇట్లా గణాలు ఉంటాయి, దేవతలు ఉంటారు, త్రిలోకాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటి? సృష్టి కదా, సృష్టి నిర్మాణం కాదు అది? ఏం మాట్లాడరా? అదంతా సృష్టి నిర్మాణం కదా, సృష్టి గురించి చెప్పింది కదా. అలాగే క్రిస్టియానిటీలో కూడా సృష్టి గురించి ఉంటుంది. మొట్టమొదటే ఉంటుంది, ఆది కాండంలోనే ఉంటుంది. దేవుడు 6 రోజుల్లో సృష్టి నిర్మాణం చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడని ఉంటుంది. అవును కదా? ఏమి మీరు మాట్లాడకపోతే ఎవరికి చెప్తున్నట్టు? వీడియోలు ఆఫ్ చేసుకొని నిద్రపోయేటట్టయితే నేను రిమూవ్ చేసేస్తాను. అవునా కదా? క్రిస్టియానిటీలో కూడా సృష్టి క్రమం ఉంది, ఆది కాండంలోనే చెప్పారు. అలాగే ఖురాన్లో కూడా సృష్టి 6 దశల్లో సృష్టి క్రమం జరిగింది, అదే ఎలా ఏర్పడింది వివరణ ఉంటుంది. అంటే ఏంటి? ప్రతి మతంలోనూ సృష్టి గురించి పరిశోధన చేయడం జరిగింది. వాళ్ళు ఏ స్థాయిలో పరిశోధన చేశారు అన్న దాన్ని బట్టి వాళ్ళ మత గ్రంథాల్లో చర్చించుకోవడం జరిగింది. ఏమంటే మనిషి ఎదగడానికి సృష్టికి ఏంటి సంబంధం? సృష్టి యొక్క అంశం ఏంటి, ప్రాధాన్యత ఏంటి అనేది ప్రశ్న. హిందూ మతంలోనూ సృష్టి గురించి చెప్పారు, మహమ్మదీయ మతంలోనూ సృష్టి గురించి చెప్పారు, ఖురాన్లోనూ సృష్టి గురించి అదే క్రిస్టియానిటీలోనూ సృష్టి గురించి చెప్పారు. అన్ని మతాలలోనూ అన్ని దేశాలలోనూ సృష్టి మీద ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు, చేశారు, ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. అవునా కదా? ఎప్పటికీ తెలుసుకుంటున్నటువంటి విద్య అయిపోయింది.
అంటే మేము సృష్టి గురించి పూర్తిగా తెలుసుకున్నాం అనేది ఈ రోజుకి లేదు. తెలుసుకుంటున్న కొద్దీ తెలియని అంశాలు చాలా ఉంటాయి. సో మన పూర్వీకులు, మన ఋషులే కాదు, అన్ని మత గ్రంథాల్లో ఉండే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, మనం ఈ సృష్టిని పర్ఫెక్ట్గా అనుసంధానం అయితే, ఈ సృష్టితో మనం అనుసంధానం అయితే, ఈ సృష్టితో ఆ సృష్టి యొక్క ఫ్రీక్వెన్సీతో మన యొక్క ఫ్రీక్వెన్సీ పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసినట్లయితే మనం లా ఆఫ్ అట్రాక్షన్ చేయగలిగే వ్యక్తులం అవుతాం. అర్థమైందండి? అర్థమైందా? సరే, లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు? మాన్యువల్గా వెళ్తున్నాం మనం. మాన్యువల్గా వెళ్తుంటే ఏంటి, ఒకటి కావాలి అంటే 100 పోగొట్టుకోవాలి. అవునా కదా? నేను చెప్పేది కరెక్టేనా కదా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, డబ్బులు సంపాదించాలి అంటాడు. డబ్బులు సంపాదించాలంటే ఆరోగ్యం పోగొట్టుకోవాలి. అవునా కదా? ఆరోగ్యం పోగొట్టుకోవాలి, కుటుంబాన్ని దూరం పెట్టాలి, టైం అంతా దానికే కేటాయించాలి. అంటే ఏంటి, ఒకటి కావాలంటే 100 పోగొట్టుకోవాలి. కరెక్ట్గా ఇంక 45-50 సంవత్సరాలకి ఇక ధనవంతుడు అయ్యాడు అనిపించాగా కిడ్నీలు పోతాయి, గ్యాస్ ట్రబుల్స్ ఇవన్నీ వస్తాయి, తినడానికి ఇల్లేదు, ప్రశాంతంగా ఉండడానికి ఇల్లేదు, అట్లాంటి పరిస్థితులు వస్తాయి చివరికి. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏంటంటే, సృష్టి నీకు కావలసిన సంకల్పాన్ని నీ దగ్గరికే తెచ్చిస్తుంది, నువ్వేం పోగొట్టుకోవాల్సిన అవసరంలా. అర్థమవుతుందండి? లా ఆఫ్ అట్రాక్షన్ కి, మాన్యువల్ వర్క్ కి, స్మార్ట్ వర్క్ కి తేడా ఏంటంటే, మాన్యువల్ వర్క్ లో నువ్వు ఒకటి కావాలి అంటే 100 పోగొట్టుకోవాలి. స్మార్ట్ వర్క్ లో ఏంటి, నీకేది కావాలో అదే నీ దగ్గరికే వస్తుంది కదా. అవునా కదా? అర్థమవుతుందా లేదా? నీకేం కావాలో సంకల్పం చేసావు, అది నీ దగ్గరికే వస్తుంది, నువ్వేం పోగొట్టుకోవాల్సిన అవసరంలా. అది కుదురుతుందా, అది సాధ్యమేనా అనేది ప్రశ్న. అవునా? మీ అందరికి వెంటనే ప్రశ్న వచ్చింది, అది ఎట్లా కుదురుతుంది, అదంతటా అది ఎట్లా వస్తుంది రెక్కలు కట్టుకుని మన దగ్గరికి అని వస్తుంది. చెప్తా వినండి. మనం మాన్యువల్ వర్క్ చేసి ఏదన్నా సాధించాము అంటే అది ప్రకృతిలో జరుగుతుంది. చెప్పండి, చెప్పాలి. మనం మాన్యువల్ వర్క్ చేసామా లేదా లా ఆఫ్ అట్రాక్షన్ చేసామా అనేది ఎట్లా తెలుస్తుందంటే, మాన్యువల్ వర్క్ చేస్తే ప్రకృతితో సమన్వయమైనట్టు, నేచర్తో కనెక్ట్ అయినట్టు. నేచర్ సిద్ధాంతాలు ఎలా ఉంటాయి, కష్టపడితేనే ఎదుగుతావు అని ఉంటుంది నేచర్ సిద్ధాంతం. ప్రకృతి సిద్ధాంతం ఎలా ఉంటుంది చెప్పండి? ఒక చెట్టు ఎదగాలంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? చెట్టు కష్టపడుతూ ఎదుగుతుంది, అనేక సమస్యలను దాటుకుంటూ ఎదగాలి. అవునా కదా? అవును. మీరు సమాధానం చెప్పకపోతే ఎట్లా? మీరు అంగీకరిస్తున్నారా? ప్రకృతి సిద్ధాంతాలన్నీ ఎలా ఉంటాయి చూడండి. కష్టం, హార్డ్ వర్క్, కష్టపడితేనే ఎదగలవు. నువ్వు ఎదగాలి అంటే 100,000 మందిని నువ్వు దాటుకోవాలి, అవరోధాలను అధిగమించాలి. ఇలా ఉంటుంది ప్రాకృతిక సిద్ధాంతం. కానీ సృష్టి సిద్ధాంతం ఎలా ఉంటుంది? నువ్వు ఏమి చేయకల్లా నీ దగ్గరికి వస్తుంది అన్నట్టు ఉంటుంది. చూడండి, రెండు తేడా ఏంటి? మనం ప్రకృతితో సమన్వయం అయితే మనం కష్టపడి సాధించాలి. చెప్పండి. సృష్టితో సమన్వయం అయితే అదంతట అదే మన దగ్గరకు వస్తుంది. సృష్టితో సమన్వయం అయితే అది దానంతట అదే మన దగ్గరికి. మీకు అర్థమైంది? మన లైఫ్ లో మనం కష్టపడి సాధించేవి కొన్ని ఉంటాయి. అన్ని కష్టపడి సాధించేనావండి మీ అంతటా మీరు ఇంట్లో కూర్చుంటే వచ్చేవి లేవా? వచ్చేవి లేవా? నేను వచ్చానా? మీరు ఇంట్లో కూర్చుంటే, ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటే ఇంట్లోకి వచ్చేవి లేవా? తలకాయ నొప్పులు లేవా? కష్టాలు లేవా? సమస్యలు లేవా? ఇవన్నీ ఏంటి, మీరు ఎక్కడుంటే అక్కడ లొకేషన్ పట్టుకుని వస్తున్నాయి కదా. అవునా కదా? రావాలని కోరుకోకుండానే మీ దగ్గరికి వస్తున్నాయి కదా. ఇక్కడ ఆలోచించాలి, బుద్ధి పెట్టాలి మనం. ఇక్కడ మనం తెలివిని పెట్టాలి. ఇప్పుడు నేను కష్టపడితే డబ్బులు వస్తున్నాయి, ఓకే బాగుంది. కష్టపడితే ఉద్యోగం వచ్చింది, కష్టపడితే అన్ని జరుగుతున్నాయి. మరి కష్టపడకుండా ఇంట్లో కూర్చుంటే
కష్టాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, అన్ని రకాల దరిద్రాలు వస్తున్నాయి కష్టపడకుండా మీ దగ్గరికే. అవునా కదా? మరి సుఖాలు సంపదలు కూడా రావాలి కదా అంట నేను. అవి వస్తున్నప్పుడు ఎందుకు రావు? అర్థమైందా? అర్థమైంది, అర్థం కదా? ఇవి వస్తున్నాయి కదండి లొకేషన్ పట్టుకొని, అవి ఎందుకు రావు? అవును. మీ లొకేషన్ పట్టుకొని సంపదలు ఎందుకు రావు? దరిద్ర లక్ష్మి వచ్చినట్టుగా లక్ష్మీదేవి ఎందుకు రాదు? నిజమే. అంటే ఇక్కడ మనం అట్రాక్షన్ చేస్తున్నాం. దరిద్రాన్ని అట్రాక్ట్ చేస్తున్నట్టుగా సంపదలను ఎందుకు అట్రాక్ట్ చేయకూడదు అనేది లా ఆఫ్ అట్రాక్షన్. అంటే తనంతట తాను వచ్చేది సృష్టి నుండి, మనం కష్టపడితే వచ్చేది ప్రకృతి నుండి. అర్థమవుతుందండి? ఇప్పుడు మీకు అర్థమైంది కదా, డిఫరెన్స్ అర్థమైంది కదా? లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే అవంతట అవే మన దగ్గరకు వస్తాయి. చెప్పండి. అది కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, లాభాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, దరిద్రం కావచ్చు, సంపద కావచ్చు, ఏదైనా సరే అవంతట వస్తున్నాయి. అంటే ఏంటి? మీరు అట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి వస్తున్నాయి. చెప్పండి. అవును సార్. మనం అట్రాక్ట్ చేస్తున్నాం దాన్ని, దరిద్రాన్ని. అమ్మ రామ్మా, మా ఇంటికి రామ్మా, మాతో ఉండమ్మా, మమ్మల్ని ఏడిపించమ్మా అని అట్రాక్ట్ చేస్తున్నాం మనం. అర్థమైందండి? లేకపోతే ఆవిడ ఎందుకు వస్తుంది మనం పిలవకుండా? రోగాలను కూడా రాండమ్మా, మేము ఖాళీగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, మాకు ఇది నచ్చట్లా, కాస్త మమ్మల్ని అందరినీ తగులుకొని, కాస్త మమ్మల్ని అందరినీ మంచం మీద పడేసి కాస్త నీ విలయ తాండవం మా ఇంట్లో చూపించమ్మా అని మనం అడుగుతాం. వెంటనే రోగాలన్నీ వస్తాయి. అర్థమవుతుందండి? వీఆర్ అట్రాక్టింగ్ దెమ్. మనం అర్థం చేసుకోవాలి. అవి అవంతటవి రావు, మనమే పిలుస్తాం. ఒకసారి పిలవం, 100 సార్లు పిలుస్తాం. ఈ వచ్చేదాకా మనం ప్రాణాలు వదిలిపెట్టట్లేదని వచ్చి కూర్చుంటున్నాయి. అర్థమైందా? సో వీఆర్ అట్రాక్టింగ్. మనం ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నాం, వాటిని ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నాం, అవంతట అవి ఎట్లా వస్తున్నాయి, ఇది ఒక లాజికల్ సెన్స్గా అర్థమవుతుంది. ఇంకా మీకు క్లియర్గా చెప్తా. సృష్టి నుండి మనం ఇన్నాళ్ళు సమస్యలనే చూసాం, బాధలనే చూసాం, కష్టాలనే చూసాం, నష్టాలనే చూసాం, ఇబ్బందులనే చూస్తూ వచ్చాం. దానివల్ల ఏంటి? అరే అన్ని కష్టాలే అట్రాక్ట్ అవుతున్నాయి, వాటి కోసం పరిగెత్తడం మొదలు పెట్టాం. అవునా కదా? వాటిని తప్పించుకోవడం కోసం పరిగెత్తడం మొదలు పెట్టాం. అదే నీ జీవన విధానమైంది. నిజానికి సృష్టిలో అన్ని సమస్యలు, కష్టాలే అట్రాక్ట్ అవుతాయా అనేది ఆలోచన చేద్దాం. పసితనంలో మీరు పుట్టారు, గర్భం నుండి, అమ్మ గర్భం నుండి బయటకు వచ్చారు. మీ ఆహారానికి మీరేమన్నా కష్టపడ్డారా? ఈ ఒక్క విషయం ఆలోచిస్తే సృష్టి ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. నిజంగా సృష్టి మిమ్మల్ని కష్టపెట్టాలి, నష్టపోయేలా చేయాలి, బాధలు పెట్టాలి అనే భావజాలంతోనే సృష్టి ఉన్నది అని మనం భావిస్తే, నువ్వు ఏమాత్రం కష్టపడకుండా నీ నోటి దగ్గరికి ఆహారం వచ్చిందా లేదా? అవునా కదా? అలా వచ్చిందంటే అర్థం ఏంటి? సృష్టిలో అట్రాక్షన్ కి కావాల్సినటువంటి అన్ని అంశాలు ఉన్నాయి. నీ అవసరాలు నీ దగ్గరికే రావాలి. నీకేదైతే అవసరమో, నీకు ఎప్పుడు ఏది అవసరమో అది నీ దగ్గరికి తెప్పించేటటువంటి వ్యవస్థ ఉంది. కానీ అది నీకు తెలియట్లా. అది నీకు తెలియట్లేదు కాబట్టి సృష్టి నుండి రాంగ్గా సృష్టిని గెలుపుతున్నావు. ఈ సమస్యలు, కష్టాలు అవి అట్రాక్ట్ అవుతున్నాయి. సో ఒక తెలివైన పద్ధతితో సృష్టితో సమన్వయమై సృష్టి నుండి అన్ని లాభాలని, సంపదలని, ఐశ్వర్యాన్ని, సుఖాలని, సౌభాగ్యాలని ఎందుకు అట్రాక్ట్ చేయకూడదు? అర్థమవుతుందండి? చెయ్యొచ్చా, చేయకూడదు? అది చెప్పండి ఫస్ట్. చెయ్యలేమండి అన్నారనుకోండి, కష్టాలను ఎట్లా అట్రాక్ట్ చేస్తారని అంట నేను. సార్ కష్టాలంటే అట్రాక్ట్ అవుతాయి కాబట్టి సుఖాలు, లాభాలు ఎట్లా అట్రాక్ట్ అవుతాయని మీరు ప్రశ్నిస్తే, మరి పసితనంలో మీ ఆహారాన్ని ఎట్లా అట్రాక్ట్ చేసుకున్నారని అడుగుతా. అర్థమైందా? ప్రశ్నకు ప్రశ్న. సో నా ప్రశ్నకి మీ దగ్గర సమాధానం లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది అని అర్థం. మీ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ లేదని అర్థం. ఓకేనా? సో లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది, సిద్ధాంతం ఉంది, కానీ దాన్ని ఎట్లా మనం సమన్వయం చేసుకోవడం అనేది తెలియట్లేదు. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సృష్టితో అనుసంధానమై జరిగేది అనేది చాలా మందికి తెలియదు.
అసలు సృష్టి అనేటటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది, దాంతో అనుసంధానం కాకుండా నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ చేయలేవు అనేది తెలియక లా ఆఫ్ అట్రాక్షన్ పేరు చెప్పుకొని జనాలను మోసం చేద్దామని చెప్పి బిర్యానీ ఆకు పెట్టుకోండి, గల్లాపెట్టలో యాలకులు పెట్టుకోండి, లేకపోతే జేబులో అదేదో పెట్టుకోండి, లేదా ఇంట్లో గొయ్యి దువ్వుకోండి, అందులో పడుకోండి, ఇట్లాంటి కాన్సెప్ట్స్ డెవలప్ అయినాయి. అర్థమవుతుందండి? అవి ఇల్లాజికల్ అనమాట. లాజిక్ లేదు, సైన్స్ లేదు దాని వెనక. లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలంటే దేంతో చేస్తాం చెప్పండి? లా ఆఫ్ అట్రాక్షన్ కి పదార్థం ఏంటి? సృష్టి. సృష్టి. అందరూ చెప్పండి. సృష్టి. మీకు ఇది గట్టిగా తెలియాలి. చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అదేదో అఫర్మేషన్స్ చెప్పే వేసుకొని ఓపెనో ఇవి లా ఆఫ్ అట్రాక్షన్ కావే కాదు, లా ఆఫ్ అట్రాక్షన్స్ కావు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలి అంటే, వంట చేయాలి అంటే ఏముండాలి? కూరగాయలు ఇవన్నీ ఉండాలి, అవునా కదా? వంట చేయాలంటే కూరగాయలు ఉండాలండి. జూమ్ మీటింగ్ చేయాలంటే కంప్యూటర్ ఉండాలి, జూమ్ ఆప్షన్ ఉండాలి, యాప్ ఉండాలి. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలంటే నీకు సృష్టి తెలియాలి. అర్థమవుతుందండి? సృష్టి యొక్క సమన్వయంతోనే నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ చేయగలవు. ఇది 100% సిద్ధాంతం అనమాట. ఇది దీన్ని విభేదించడం అనేది జరగదు. లా ఆఫ్ అట్రాక్షన్ కి కీలకమైన అంశం సృష్టి. అర్థమైందండి? లా ఆఫ్ అట్రాక్షన్ కి ఏంటి ముడిసరికి ఏంటి? సృష్టి. మీకు ఆ సృష్టి గురించి, సృష్టి పద్ధతుల గురించి, సృష్టి వ్యవస్థ గురించి తెలుసుకొని ఆ సృష్టితో సమన్వయమై మనం చేసే సాధన లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. ఎందుకంటే నువ్వేం కష్టపడకుండా నీ దగ్గరికి తెప్పించేది అదే సృష్టి. నీ లొకేషన్ తెలుసుకొని మరి నీ దగ్గరికి తెస్తుంది. నువ్వు ఎక్కడికి వారిపోయినా కూడా దాని నుండి వారిపోలేవు. అర్థమవుతుందండి? సో లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల లాభాలు ఏంటండి? సరే, లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఇలా చేయడం వల్ల మనిషికి నష్టాలు ఎదురవుతాయా, నష్టాలు ఎదురవుతాయా, లాభాలు ఉంటాయా అనేది కూడా ఆలోచించాలి కదా మనం. ఇప్పుడు ఒక వ్యక్తి లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తూ ఎదుగుతున్నాడు అనుకుందాం, ఒక వ్యక్తి లా ఆఫ్ అట్రాక్షన్ తో జీవిస్తున్నాడు అనుకుందాం. అతను లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నప్పుడు అతని జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసా? రోజు ఎలా ఉంటుందో తెలుసా? ఆనందంగా ఉంటుంది. అర్థమైందండి? టెన్షన్ పడడు, ఒత్తిళ్ళు ఉండవు, స్ట్రెస్ ఉండదు, ఆ పని మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎందుకు? అట్రాక్షన్ చూస్తున్నాడు కదా. అర్థమవుతుందా? ఓ పక్క అట్రాక్షన్ చూస్తున్న వ్యక్తి పనులు ఎట్లా చేసుకుంటాడు? హుషారుగా చేస్తాడు, ఉల్లాసంగా చేస్తాడు. ఎట్లయితే పసివాడు పొద్దున్నే ఎంత ఉత్సాహంగా లేచి ఆటలాడుకుంటూ అలిసిపోయి రాత్రిపూట హాయిగా నిద్రపోతాడు, అలాంటి లైఫ్ స్టైల్ని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చేసేటటువంటి వ్యక్తి అనుభవిస్తాడు. ఉదయాన్నే హుషారుగా లేస్తాడు. ఇప్పుడు హార్డ్ వర్క్ చేసేవాడు ఉదయాన్నే ఎలా లేస్తాడు మీ అందరికీ తెలుసు. చెప్పండి. 99% హార్డ్ వర్క్ మీద వెళ్ళేటటువంటి వ్యక్తి ఉదయాన్నే నీరసంగా లేస్తాడు, బలహీనంగా లేస్తాడు. అవును కదా? లేచి ఇంకో కాసేపు పడుకుందాంలే అని పడుకొని ఇంకా టైం అయిపోయిందని చెప్పి టగటగడగా లేచేసేసి టగటగటగా వెళ్ళిపోతుంటాడు. అంటే ఏంటిది? దీన్ని స్వాతంత్రం అంటారా, బానిసత్వం అంటారా? చెప్పండి. దీన్ని స్వాతంత్రం అంటారా, బానిసత్వం అంటారా? బానిసత్వం. భయం. ఇప్పుడు నువ్వు ఒక చోటుకి వెళ్ళావు అనుకుందాం, ఒక చోట షాపింగ్కో లేకపోతే ఒక చోట హోటల్కో వెళ్ళావు అనుకుందాం. నువ్వు ఖర్చులు చూసి ఖర్చు పెడతావు. అమ్మో ఇంత దాటితే మన వల్ల కాదు, ఇంత దాటితే మన వల్ల కాదు అంటావు. పూర్తి స్థాయి ఆనందంగా ఉండగలుగుతావు అక్కడ? ఉండలేం. అదే లా ఆఫ్ అట్రాక్షన్ చేసేవాడు అట్రాక్షన్ చూస్తూ వెళ్తాడు కాబట్టి అసలు పట్టించుకోడు, తన ఆనందం గురించే వెళ్తాడు. అర్థమవుతుందండి? ఇట్లా లా ఆఫ్ అట్రాక్షన్ చేయడం వల్ల రోజంతా నువ్వు ఆనందంగానే ఉంటావు తప్ప, అలాగే ఎవరన్నా మోసం చేయాలి, ఎవరన్నా ఇది చేయాలా, ఎట్లా రేపెట్లా, ఇట్లాంటి ప్రశ్నలు ఏమీ ఉండవు. రోజంతా హ్యాపీగా ఉంటాడు, వాడి పార్ట్నర్ వాడు ఉంటాడు, వాడి పనులు వాడు చేసుకుంటాడు, హ్యాపీగా ఆరోగ్యంగాను కుటుంబంతో కాలాన్ని గడుపుతాడు, అన్ని రకాలుగా లాభాలని పొందుతాడు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. అర్థమవుతుందండి? చాలా ప్రశాంతంగా ఉంటుంది, టైం వేస్ట్ కాదు, ప్రతి టైంని ఎంజాయ్ చేస్తాడు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాడు, ప్రతిదాన్ని ఆనందంగా వినియోగించుకోడు. పసివాడు కనుక ఎలా అయితే తిట్టినా నవ్వుతాడు, చిన్న చిన్న ప్రతిదానికి నీళ్లు వెళ్ళినా, నీళ్లు మీద పడుతున్నా, స్నానం చేస్తున్నా, మొహం గడుపుతున్నా, ప్రతిసారి ఎలా ఆనందిస్తాడో అట్లా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఒక వ్యక్తి అలా 24 గంటలు ఆనందంగా ఉండగలుగుతాడు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమయ్యేటటువంటి అంశం. అర్థమవుతుందండి? ఇంత గొప్ప అంశం లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది అన్నప్పుడు మన పూర్వీకులు ఎందుకు వదిలేస్తారా? చెప్పండి. సకల వేదాలు కనిపెట్టి
సకల శాస్త్రాలని డెవలప్ చేసి ఆరోగ్య శాస్త్రం దగ్గర నుండి అంతరిక్షం వరకు అన్ని శాస్త్రాలు మన దగ్గర ఉన్నాయి. భూగోళ శాస్త్రం నుండి అంతరిక్ష శాస్త్రం వరకు అన్ని శాస్త్రాలు, నవగ్రహాలు కనిపెట్టారు. నవగ్రహ సిద్ధాంతాలు ఉంటాయి, బ్లాక్ హోల్స్ ఉంటాయి, వామ్ హోల్స్ ఉంటాయి, వైట్ హోల్స్ ఉంటాయి. ఇవన్నీ మా వాళ్ళు కనిపెట్టేశారు. అవునా కదా? కనిపెట్టారా లేదా? కనిపెట్టారు. మల్టీవర్సెస్ అని చెప్పి ఈ మధ్య శాస్త్రజ్ఞులు అనేక రకాల విశ్వాలు ఉంటాయని చెప్పి ఈ మధ్య శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. విశ్వాల దగ్గరే ఉన్నారు. మన వాళ్ళు లోకాలే చెప్పారు. అవునా కదా? అంటే ఒక లోకంలో అనేక విశ్వాలు ఉంటాయి. అర్థమైందండి? అలాంటి లోకాలు 14 లోకాలు ఉన్నాయని చెప్పారు మనవాళ్ళు. మన వాళ్ళు అడ్వాన్స్డా, వీళ్ళు అడ్వాన్స్డా? చెప్పండి. భూలోక, భూవర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపోలోక, ఇట్లాంటి లోకాలు 7 లోకాలు, ఊర్ధ్వలోకాలు, పాతాళ, ఇవన్నీ ఉన్నాయి కదా. అతల, వితల, సుతల, మహాతల, రసాతల, తల, ఇవన్నీ అధోలోకాలు. ఇట్లా 14 లోకాలు ఉన్నాయి. ఒక్కో లోకంలో కొన్ని వేల విశ్వాలు ఉన్నాయి అని చెప్పినట్టు మన వాళ్ళు అడ్వాన్స్డ్. అంత అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పరా అంటే, మనకు పూర్వమే లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతాలు డెవలప్ అయ్యాయి. అర్థమైందండి? పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యాయి. ఆ సిద్ధాంతాలని మనం తెలుసుకొని చక్కగా పాటించి పూర్తి స్థాయి ఆకర్షణని మనం ఒకప్పుడు పొందాం. అందుకే భారతదేశం రత్నగర్భ, భారతదేశం అత్యధిక సిరి సంపదలు ఉన్న దేశం, భారతదేశం పూర్తిగా అడ్వాన్స్డ్ దేశం పూర్వం. అర్థమవుతుందండి? మిగతా దేశాలు వాటికి ఏమీ తెలియని సమయంలో భారతదేశంలో అన్ని కనిపెట్టాం. రత్నాలు, వజ్రాలు, బంగారు ఆభరణాలు, వస్త్రం కనిపెట్టింది మనం, వస్త్రధారణ కనిపెట్టింది మనం. తెలుసా? వస్త్రం కట్టుకోవడాన్ని కనిపెట్టింది మనమే ఫస్ట్. పంచ కట్టడం, ఈరోజు పంచ కట్టడం, చీర కట్టడం కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి ఉంది ఈ ఆచారం. చీర కట్టుకోవడం, నేత నేయడం. అర్థమవుతుందండి? సో మన సనాతన సంస్కృతిలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, మన కనకదార స్తుతి వింటారా మీరు? ఎప్పుడైనా విన్నారా? అదేంటి? అది ఒక లా ఆఫ్ అట్రాక్షన్. అలాగే మంగళవారం డబ్బులు వద్దు, శుక్రవారం డబ్బులు వద్దు, ఈ నియమాలన్నీ మనకు వచ్చినాయి. అవునా కదా? అర్థమవుతుందా? మీకు అర్థమైందా లేదా? ఇవన్నీ నియమాలన్నీ ఏంటి? మనకి ఎందుకు నియమాలు పెట్టారు? ఇవన్నీ లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క కాన్సెప్ట్సే. అలాగే పూర్తి స్థాయి లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్స్ పురాణాల్లో, పౌరాణిక ఘట్టాల్లో ఇప్పటికీ మనం ప్రచారాల్లో ఉన్నాయి. వాటిని మనం పౌరాణిక ఘట్టాల్లో చూస్తాం, కానీ అవి వాటి వెనక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ ఉన్నాయనేది మనం పరిశీలించాం, పెద్దగా ఆలోచించాం. మేము ఆలోచించాం. ఒక 10 years బ్యాక్ నుండే వాటి మీద పరిశోధన చేస్తూ ఇవన్నీ లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన మెథడ్స్కి గుర్తించి వాటిని మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్తోనే అటు హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇటు వెల్త్ను కూడా ఇంప్రూవ్ చేసుకొని పూర్తి స్థాయిలో ఆకర్షణని మనం పొంది జీవితాన్ని శతమానం భవ అనమాట 100% జీవిస్తాం. 100% జీవించడం అంటే సమృద్ధితో జీవించడం, వెల్తి లేకుండా జీవించగలుగుతాం. అర్థమైందండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు దీని మీద? కొత్త వాళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, మీరు వాదించవచ్చు, ఇబ్బంది లేదు. ఉన్నాయా డౌట్స్? ఏమైనా ఉంటే అడగండి. మీరు మాట్లాడాలి కదా, మాట్లాడితేనే కదా మనం ఏదైనా. మనం కొత్త వాళ్ళు ఇంకేమైనా నేను చెప్పిన అదేమన్నా తప్పు ఉందా ఉన్నా కూడా మాట్లాడవచ్చు చక్కగా. ఏం లేదు సార్, కరెక్టే మీరు చెప్పేదాన్ని. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి దయచేసి. గురువు గారు, సృష్టికి విశ్వానికి తేడా చెప్పండి. సృష్టి అంటే ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. సృష్టి అంటే ఏంటి? క్రియేషన్. విశ్వం అంటే ఏంటి? యూనివర్స్. క్రియేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఒకానొక గ్రహం ఉంది. ఏముంది? అన్మ్యూట్ చేసుకోండి. ఒకానొక గ్రహం ఉంది. ఆ గ్రహానికి మీకు ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. కానీ ఉంది. లేదు, వాళ్ళ అమెరికా ఉంది, ఇక్కడికి చాలా దూరం. అవునా కదా? అమెరికా ఉంది. ఆ అమెరికాకి మనకి ఏమైనా సంబంధం ఉందా? మన చుట్టాలు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. లేరు. అమెరికాకి నాకు సంబంధం లేదు, కానీ అమెరికా ఉంది.
అంటే ఏంటి, నన్ను ఏ విధంగానూ ప్రభావితం చేయకుండా, నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా కొన్ని అంశాలు ఉన్నాయి, దాన్ని సృష్టి అంటాం. ఏమంటాం? అర్థమైనా? సృష్టి అంటే ఏంటి? అది నీతో సంబంధం పడి ఉండక్కర్లా, కానీ ఉంది, నీతో పాటే ఉంది. అది ఉందా లేదా? స్టార్స్ ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, నెబ్యులాస్ ఉన్నాయి, గెలాక్సీస్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ మన మీద ప్రభావితం చూపిస్తున్నాయా? లేదు కదా. ఏదైతే నిన్ను ప్రభావితం చేయకుండా అది నీతో పాటు ఉంటుందో దాన్ని సృష్టి అంటాం. ఏదైతే నిన్ను ప్రభావితం చేస్తుందో, ఏదైతే నన్ను ప్రభావితం చేస్తుంది, దేన్నైతే మీరు ప్రభావితం చేస్తారో చెప్పండి. ఏదైతే నన్ను ప్రభావితం చేస్తుందో దేన్నైతే మీరు ప్రభావితం విశ్వం చేస్తారో దాన్ని విశ్వం అంటారు. అంటే ఏంటి? యూనివర్స్ ఎప్పుడు కూడా మీతో సమన్వయమై ఉంటుంది, అంటే మిమ్మల్ని ప్రభావితం చేస్తుంటుంది. మీ వల్ల అది ప్రభావితం అవుతుంది. మీ యొక్క నెగిటివిటీ వల్ల, మీ యొక్క నెగిటివ్ థాట్స్ వల్ల, మీ యొక్క లో సౌండ్ ఫ్రీక్వెన్సీ వల్ల అది ప్రభావితం అవుతుంది. అది అది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. అరే నువ్వు నన్ను కొట్టావు కాబట్టి నేను కొడతా అన్నట్టుగా ఏదైతే స్పందిస్తూ ఉంటుందో మీకు నిరంతరం, దాన్ని యూనివర్స్ అంట. ఇప్పుడు యూనివర్స్ అంటే ఏంటి? మీ భర్త మీ యూనివర్స్ కాదా? మీ భార్య మీ యూనివర్స్ కాదా? మీ పిల్లలు మీ యూనివర్స్ కాదా? మీ ఉద్యోగం మీ యూనివర్స్ కాదా? మీ జీవన విధానం మొత్తం ఆ యూనివర్స్ మీద ప్రభావితం అవుతూ ఉంటుంది. మీ లైఫ్ స్టైల్ మొత్తం అది మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన యూనివర్స్ ని మనం డెవలప్ చేసుకుంటాం. మనకు నచ్చిన యూనివర్స్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. అందుకే శంకరాచార్యుల వారు అహం బ్రహ్మాస్మి అన్నారు. నువ్వు బ్రహ్మవి, యు ఆర్ ద క్రియేటర్. ఏం బ్రహ్మ ఏం చేస్తాడు? విశ్వాన్ని క్రియేట్ చేస్తాం. నీకు నచ్చిన విశ్వాన్ని, పాజిటివిటీ వచ్చే విశ్వాన్ని నువ్వు క్రియేట్ చేసుకుంటావు. అర్థమైందా? సో మనం లా ఆఫ్ అట్రాక్షన్ సృష్టి సిద్ధాంతాలను బేస్ చేసుకుంటూ మనకు నచ్చినటువంటి విశ్వాన్ని మనం రూపొందించుకొని ఆ విశ్వంలో మనం ఎంజాయ్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు మీకు ఇంకో డౌట్ వస్తుంది, అంటే ఏంది? ఎవరి విశ్వాలు వాడికి వేరువేరుగా ఉంటాయా? అంతే మరి, కాదా? పులి విశ్వం పులిది కాదా? సింహం విశ్వం సింహంది కాదా? చెప్పండి. సింహం విశ్వం సింహందే, పిల్లి విశ్వం పిల్లిదే కాదా? అవునా కాదా? చెప్పండి. సింహం విశ్వంలో సింహం రాజు, పిల్లి విశ్వంలో పిల్లి పిల్లే. అలాగే నీ విశ్వంలో నువ్వేంటి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉండాలనుకుంటే నీ విషయం ఎలా ఉండాలి అనేది నువ్వు నిర్ణయించుకొని లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నువ్వు డెవలప్ చేసుకొని పాజిటివిటీని నువ్వు డెవలప్ చేయాలి. ఇప్పుడు సింహానికి ఎంత బాగుంటుంది, సింహం యొక్క విషయం ఎలా ఉంటుంది చెప్పండి. అది వెళ్తా ఉంటే జంతువులన్నీ సైడ్ అయిపోవాలి. అర్థమవుతుందండి? ఇదేంటి, ఇది ఎట్లా క్రియేట్ అయింది? దాని యూనివర్స్ అంత బాగా ఎందుకు క్రియేట్ అయింది? అదే పిల్లి అయితే భయపడుతూ ఉండాలి, కుక్కకు భయపడాలా, ప్రతిదానికి భయపడుతూ ఉండాలి. ఈ పిల్లికి ఈ యూనివర్స్ ఎందుకు క్రియేట్ అయింది? ఆ సింహానికి ఆ యూనివర్స్ ఎందుకు క్రియేట్ అయింది? చెప్పండి. యాటిట్యూడ్. చెప్పండి. యాటిట్యూడ్ అనమాట. సింహం యాటిట్యూడ్ కి ఆ యూనివర్స్ ని ఇచ్చింది సృష్టి, పిల్లి యాటిట్యూడ్ కి ఈ యూనివర్స్ ని ఇచ్చింది సృష్టి, నీ యాటిట్యూడ్ కి నీ యూనివర్స్ ఇచ్చింది. ఇప్పుడు నీ యాటిట్యూడ్ ని నువ్వు చేంజ్ చేసుకొని నీ ఎనర్జీస్ నువ్వు డెవలప్ చేసుకుంటే నీ యూనివర్స్ నువ్వే డెవలప్ చేసుకోవచ్చు కదా. యూ కెన్ చేంజ్ యువర్ యూనివర్స్. అర్థమైందా? నేను ఇలానే ఉంటా, నా జీవితం ఎలానే ఉంటుంది, నాది ఇంతే అనుకుంటే ఎవరో ఏం చేయలేము. నేను మార్చగలను, మారుతాను, మారుస్తాను అనుకుంటే అన్నీ మారుతాయి. దానికి కావాల్సినటువంటి గైడెన్స్ శాస్త్రీయంగా మీకు చక్కటి ఉదాహరణలతో పర్ఫెక్ట్ మెకానిజంతో మీకు లా ఆఫ్ అట్రాక్షన్ చేయడం నేర్పించడం కోసమే ఈ ప్రోగ్రామ్స్ అనమాట. అర్థమైందండి? ఇంకా డౌట్స్? ఇంకా ఎన్నో తెలియని ఉంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే ఎన్నో ఉంటాయి. ఇట్లా విశ్వం ఏంటి, సృష్టి ఏంటి, ఎన్నో ఉంటాయి. మీకు అవన్నీ అడగచ్చు. మీరు అడగచ్చు, డౌట్స్ అడగచ్చు. డౌట్స్ అడిగితే నేను క్లారిటీ ఇస్తాను. రెడీ. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డౌట్లు అడగచ్చు.
చాలా చాలా సిద్ధాంతాలు బయట ప్రచారంలో ఉన్నాయి కదా, అవన్నీ వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే అక్కడ సృష్టి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, సృష్టి గురించి వాళ్ళకి తెలియదు. అర్థమవుతుందండి. సృష్టిని ఎట్లా కనెక్ట్ అయ్యి లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలో వాళ్ళకి 100కి 1000% తెలియదు. ఎందుకంటే వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే వాళ్ళందరూ కూడా ఏవేవో పుస్తకాలని బేస్ చేసుకొని, అక్కడ పుస్తకాలు రాసున్నవి వీటిని బేస్ చేసుకునే చెప్తున్నామని వాళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి పుస్తకాలలో సృష్టి సిద్ధాంతాలు ఉండవు కాబట్టి వాళ్ళు సృష్టికి సంబంధించిన అంశాలతో వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పట్లా. అర్థమైందండి? అర్థమైందా? ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇలా కూడా చెప్పచ్చు, మీరు ధర్మంగా ఉండండి, మీరు మంచిగా ఉండండి, ఇది కూడా లా ఆఫ్ అట్రాక్షనేనా? ధర్మంగా ఉండి మంచిగా ఉండే వాళ్ళైనా డబ్బులు సంపాదిస్తుంది లోకంలో అని అడిగేవాడు ఎవడు ఉండడు. సృష్టికి కావాల్సింది ప్యూర్ కాన్షియస్ అంతే. దానికి ప్యూర్ కాన్షియస్ కావాలంతే అట్రాక్షన్కి. ఒక దొంగవాడికి ఉంటుంది ప్యూర్ కాన్షియస్, తెలుసా మీకు? పూజ చేసేవాడికి ఉండదు. ఈ మాట అంటే కోపం వస్తుంది. అవునా కదా? దొంగవాడికి ఎంత నిష్ట ఉంటుందో తెలుసా మీకు? ఎంత పట్టుదల ఉంటుంది, ఎంత ఏకాగ్రత ఉంటుంది. నిజంగా దొంగ వాడి కంటే కర్మయోగి ఎవరు ఉండరు సృష్టిలో. అవునా కదా? దొంగోడు ఎట్లా ఉంటుంది తెలుసా? మా స్వామివారు చెప్పేవాళ్ళు, దొంగోడు దొంగతనం చేసినట్టుగా పనులు చేయాలని చెప్పేవాళ్ళు. వేసిన తలుపులు వేసినట్టే ఉంటాయి, వేసిన బీరువా వేసినట్టే ఉంటుంది, లాక్ అలానే ఉంటుంది, మొత్తం అంటా ఉంటుంది, డబ్బులు ఉండవు. తెలుసా మీకు? చోర కళ అనేవాళ్ళు దాన్ని. అదొక కళ, అది ఆర్ట్. అది అంటే నేనేమంటున్నానంటే వాడికి ఉండే చిత్తశుద్ధి, వాడికి ఉండేటటువంటి ఆ వ్యవస్థ, ఆ కాన్షియస్ పూజలు చేసే వాళ్ళకి కూడా ఉండదు. ఎందుకంటే పూజ చేస్తే 100 ఆలోచనలు చేస్తూ ఉంటారు. దేవుడి మీద మనస్సు ఉండదు, లగ్నం అవ్వదు. పూజ మంచిదా దొంగతనం మంచిదా? చెప్తున్నా ఉదాహరణకి. మనం ఎట్లా ఉండాలి, ఏకాగ్రంగా ఎట్లా ఉండాలని, అట్లానే అది చూస్తుంది యూనివర్స్ అనేది, అది చూస్తుంది. అర్థమవుతుందండి? ఏది మనలో చూస్తుంది? నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, నీ కాన్షియస్ ఎలా ఉంది, నీ యొక్క ఆలోచన విధానం, భావజాలం ఎలా డెవలప్ చేసుకుంటాం, వీటిని బేస్ చేసుకునే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాసెస్ నడుస్తుంది. నీ మార్పుతో మొదలవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్. అర్థమవుతుందండి? సో ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నప్పుడు మనకు డబ్బులు వస్తాయి, సంపదలు వస్తాయి, దాంతోపాటు బోనస్గా మనం కూడా చేంజ్ అవుతుంటాం. మనం చేంజ్ అవ్వడం కదా ముఖ్యం. అవునా కదా? నువ్వు చేంజ్ కావట్లా, నీ దగ్గర లక్షలు లక్షలు వచ్చినాయి, ప్రయోజనం ఉందా చెప్పండి? ఇప్పుడు మాధవ్ గారి యాటిట్యూడ్ చేంజ్ కాల, మాధవ్ గారి కాన్షియస్ చేంజ్ కాల, మాధవ్ గారిలో ఏ విధమైన డెవలప్మెంట్ లేదు, కానీ లక్షలు లక్షలు వచ్చినాయి. వాటి వల్ల లాభపడుతుందా నష్టపోతుందా ఆవిడ? నష్టపోతుంది. మరి ఇది చిన్న విషయం కదా, తెలియట్లా. లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే ఇవి నాకు ఇన్ని వచ్చినాయి అంటే, ఇన్ని వస్తే ఏం లాభం రా? నీ బుద్ధి మారిందా? దాన్ని నువ్వు తట్టుకోగలవా? ఆ అట్రాక్షన్ నువ్వు కంట్రోల్ చేయగలవా? ఆ అట్రాక్షన్ నువ్వు స్థిరంగా ఉంచుకోగలుగుతావా? నీ ఎనర్జీస్ పెరగాలి, నీ కాన్షియస్ డెవలప్ అవ్వాలి, నీ యాటిట్యూడ్ చేంజ్ అయితే ₹1,00,00,000 హ్యాండిల్ చేయగలుగుతావు. ఎంత అట్రాక్షన్ అయినా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం. అవునా కదా? హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యాలను పెంచుకొని అట్రాక్షన్ చేయడమే అసలైన లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. అది సృష్టికి అనుకూలంగా ఉండేటటువంటి వ్యవస్థ. ఇప్పుడు అది తెలియట్లేదు. అంటే ఏంటి? నాకు ఏదో ఒకటి వస్తే కావాలనుకుంటున్నావు, వస్తే కాదు, వచ్చిన తర్వాత దాన్ని హ్యాండిల్ చేయలేకపోతే నరకం కనబడుతుంది, చుక్కలు కనబడతాయి. అవునా కదా? నువ్వు ప్రాపర్గా లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతాలను పెట్టుకొని చేయగలిగావంటే అప్పుడు నీకు ఆ ఎనర్జీసు, ఆ తెలివితేటలు, ఆ విధమైనటువంటి పూర్తి స్థాయి కాన్షియస్తో అట్రాక్షన్ చేస్తావు. నీకు అప్పుడు అలా అట్రాక్షన్ చేసినప్పుడు దాని మీద మనసు లగ్నం అవ్వదు. ఇంకా నేను ఎదగాలి, ఇంకా నేను డెవలప్ అవ్వాలి, ఇంకా నేను ఎనర్జెటిక్ గా మారాలి, ఇంకా శక్తివంతంగా మారాలి, ఇట్లా చూసుకుంటూ ఎదుగుతావు. ఇలా ఎదగాల, అలా ఎదగాల? చెప్పండి. ఎదుగుదల ఎదుగుదల మీ వ్యక్తిగతంగా ఉండాలా, సామాజికంగా ఉండాలా? చెప్పండి. ఎదుగుదల వ్యక్తిగతంగా ఉండాలి. సామాజికంగా చాలా మంది ఎదిగారు, కోట్లు సంపాదించారు, ఒక వ్యాపారంలో నష్టపోతాడు, రెండో రోజు ఆత్మహత్య చేసుకుంటాడు. అది ఎందుకు? ఆ దరిద్రం.
ఆ దరిద్ర బుద్ధి వాడు దాన్ని లేకపోవడాన్ని భరించలేకపోతున్నాడు వాడు. అంత సున్నితంగా తయారైపోయాడు వాడు, సెన్సిటివ్గా తయారైపోయాడు. అది ఎందుకు మనకి? ఎంతమందిని చూడట్లేదు అట్లా కోట్లు కోట్లు సంపాదించి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని? అదే మనకు కావాల్సింది. ఏమీ లేకపోయినా నేను కింగినే. చెప్పండి, ఏమీ లేకపోయినా నేను కింగినే అనేవాడు కదా ఇక్కడ మనకు కావాల్సింది. ఆ యాటిట్యూడ్ కదా నిన్ను అట్రాక్ట్ చేసేలా చేసేది. అట్లా ఒక హైలీ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటూ నువ్వు అట్రాక్ట్ చేయాలి. శక్తివంతంగా తయారవుతూ నువ్వు అట్రాక్ట్ చేయాలి. అట్రాక్షన్ అనేది సిద్ధించుకోవాలి. అటువంటిది మనం మన సిద్ధాంతాలు, మన పూర్వీకులు మనకు అందించిన సిద్ధాంతాలన్నీ అలా ఉంటాయి. తల దించకురా అంటాడు. తల ఎందుకు దించాం? తల దించితే ఏమవుతుంది? శ్వాస పడుతుంది. శ్వాస పడితే ఏమవుతుంది? లో ఎనర్జీ కనెక్ట్ అవుతాం. అప్పుడు నాకు తెలియకుండా నేను చాలా చిన్నవాడిని అనే భావజాలంతో తయారవుతుంది. తల ఎత్తుకుంటే ఎలా ఉంటుంది? శ్వాస పెరుగుతుంది. శ్వాస పెరిగిందంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. అవునా కదా? ఇవన్నీ కూడా మన సిద్ధాంతాలు అన్నీ కూడా ఇలా ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని ఒక ప్రాపర్ వేలో టెక్నికల్గా ఒక ప్రక్రియని ఆధారం చేసుకొని పూర్తి స్థాయి రిజల్ట్స్ వచ్చేలాగా మనం లా ఆఫ్ అట్రాక్షన్ చేయొచ్చు. 2 లాభాలు. ఒకటి, ఎటు అట్రాక్షన్ చేస్తాం, ఎటు బయట వస్తాయి. రెండో లాభం బోనస్ ఏంటి? మనం ఎదుగుతాం, మనం శక్తివంతంగా తయారవుతాం. అర్థమైందండి? మన యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. ఇవి శాశ్వతంగా వచ్చే విభూతులు. అవి వస్తూనే ఉంటాయి. క్షీరసాగర మదనం చేస్తుంటే ఒకటి ఎట్లయితే అట్రాక్ట్ అయిందో అవి వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఎదుగుతూ ఉంటాం. ఈ రెండూ జరగాలి. అర్థమైందండి? ఈ విధంగా మనం పరిపూర్ణమైనటువంటి స్థాయిలో లా ఆఫ్ అట్రాక్షన్ చేసి సృష్టిలో అద్భుతంగా ఉండొచ్చు. ఆధ్యాత్మికంగా కూడా ఎదగచ్చు. ఆరోగ్యపరంగా కూడా ఏ సమస్యలు రాకుండా లైఫ్ని పూర్తి స్థాయి సమృద్ధితో జీవించాలి. జీవితం ఎందుకు అంటే సమృద్ధితో జీవించడం కోసం. చెప్పండి. సమృద్ధితో జీవించడం. అసలు వెల్త్ కనబడకూడదు, మనకి వెల్తే ఉండకూడదు. దట్ ఈస్ కాల్డ్ లైఫ్. అది జీవించడం అంటే. ఇంకా సో మీకు నేను ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తున్న వ్యక్తిగా నా వైపు నుండి వచ్చేది ఏంటంటే, నేను నిరంతరం మా పర్సనల్ నెంబర్ ఇచ్చేస్తాం మీకు, 6301066498. మీరు ఏ టైం అయినా కాల్ చేయొచ్చు, ఏ డౌట్ అయినా అడగచ్చు. మేము క్లాసులు చెప్పి వదిలిపెట్టాం. యాప్ ఇస్తాము, వీడియో రికార్డింగ్స్ వచ్చేలాగా చూసుకుంటాం. అలాగే మా వైపు నుండి ఎంతవరకు మీకు గైడెన్స్ కావాలి ఇవన్నీ కూడా ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ, ఎందుకంటే కొత్త విద్య కదా, మనం సృష్టితో కదా ఆడుకోవడం, సృష్టితో కదా వెళ్తున్నాం. అవునా కదా? ఇక్కడ మనం దేంతో ఆడుకునేది? చెప్పండి. సృష్టితో. మనకు తెలియకుండా కారు ఎక్కితేనే నానా గందరగోళం అవటం. అవునా కదా? మీకు తెలియకుండా సైకిల్ ఎక్కితేనే గందరగోళం చేస్తుంది అది. అలాంటిది సృష్టితో పెట్టుకుంటున్నాం అనుకోండి, చాలా జాగ్రత్తలు ఉంటాయి. అందుకని మేము ఆ జాగ్రత్తలన్నీ మీకు చెప్పి, ఈ విశ్వ నియమాలన్నీ ఎలా ఉంటాయి, సృష్టికి సంబంధించిన నియమాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ చక్కగా ముందు చెప్పి ప్రతి అఫర్మేషన్ని ప్రాపర్గా ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగానూ నెగిటివ్ ఎనర్జీ రాకుండా. అఫర్మేషన్స్కు సైన్స్ ఉంటుంది. ఏ అఫర్మేషన్ అయితే ఆ అఫర్మేషన్తో మనం యూనివర్స్తో అనుసంధానం కాలేం. సో ఇవన్నీ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ టాపిక్ వైజ్గా వెళ్ళి మీకు పూర్తి స్థాయిలో అవగాహన నేర్పించడం జరుగుతుంది. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్ లాగా, ప్రొఫెషనల్ లాగా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ చేసేలాగా మిమ్మల్ని తయారు చేసే ప్రయత్నం చేస్తాం. అర్థమైందండి? ఇంకా డౌట్స్ ఉంటే అడగచ్చు. మీకు గైడెన్స్ ఉంటుంది, అలాగే ఎవ్రీ మంత్ గైడెన్స్ సెషన్స్ ఉంటాయి. మీరు చక్కగా జాయిన్ అయ్యి మీరు సాధనలో ఏమైనా డౌట్స్ వస్తున్నా అది చక్కగా అడగడానికి అవకాశం ఉంటుంది. అట్లా గైడెన్స్ సెషన్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తాం. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలి, నోరు తెచ్చి మాట్లాడాలి. సృష్టి దగ్గర చేతులు కాళ్ళు పనిచేయకపోయినా మెదడు పనిచేయాలి. చెప్పండి. చెప్పండి, అడగండి. గురుగారు, లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల మనకు వ్యతిరేకమైన పరిస్థితుల్ని, వ్యతిరేకమైన వ్యక్తుల్ని, మన శత్రువుల్ని, యూఆర్ క్రియేటర్. మీరు క్రియేట్ చేశారు ఆ యూనివర్స్ ని. మీకు వ్యతిరేకంగా జరిగేటటువంటి అంశాలని మీరే క్రియేట్ చేశారు. అర్థమవుతుందమ్మా? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు క్లియర్గా మీ లైఫ్ లో ఏదో ఒక రోజు మీకు ఇది తెలుస్తుంటుంది.
చెప్పనా? ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? చాలా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పండి గురుగారు. మీరు పొద్దున్నే లేచిన దగ్గర నుండి ఒక రకమైనటువంటి ఒక నిస్సత్తుతో, ఒక రకమైన లో ఎనర్జీతో ఉన్నారనుకుందాం. ఉదయం లేచిన దగ్గర నుండి ఏదో రోజు ఉంటారు. ఒక రోజు లైఫ్లో ఇన్ని రోజులు జరిగినాయి కదా. ఒక రోజు ఏం జరుగుతుందంటే ఉదయం నుండి లో ఎనర్జీతో ఉంటారు. సాయంత్రానికి ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ వింటారు, ఏడుస్తారు. ఇవి చాలా మంది లైఫ్లో జరుగుతుంది. అవునా కదా? ఎందుకు లో ఎనర్జీలో ఉండాలి? ఎందుకు నెగిటివ్ ఇన్సిడెంట్స్ నువ్వు డెవలప్ చేయాలి? అర్థమవుతుందండి. మీరు మీ యూనివర్స్ని మీరే డెవలప్ చేస్తారు. మీ ప్రతికూలతలను మీరే క్రియేట్ చేస్తారు. మీ వ్యతిరేకతని మీరే పుట్టిస్తారు. అర్థమవుతుందండి. దాన్ని నేను ఎట్లా పుట్టించకుండా ఉండాలి, దాన్ని డెవలప్ చేయకుండా ఉండాలి. అదే లా ఆఫ్ అట్రాక్షన్. అర్థమైందా? మీకు అసలు ఏ వ్యతిరేకత లేకుండా, ఏ ప్రతికూలత లేకుండా మీ యూనివర్స్ని పూర్తిగా అనుకూలంగా మార్చడమే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. సో దానికి ఉండేటటువంటి వ్యవస్థలు ఏమేమి ఉంటాయి, ఏమేమి సిద్ధాంతాలు ఉంటాయి, ఏమేమి సాధనలు ఉంటాయి, ఏమేమి మెథడ్స్ ఉంటాయి, అవి నేర్చుకోవడమే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. ఇంకా గురూజీ ఉమ్, గురూజీ ఏం లే, ఇప్పుడు మనము నెగిటివ్ ని ఏది అనుకుంటే అది అవుతుంది, కానీ అది ఏం జరిగినా కూడా మనం దాన్ని పాజిటివ్ గా గట్టిగా అనుకుంటే నెగిటివ్ కూడా కాదనే, అంతే కదా గురూజీ? అంతే. అది కాదమ్మా, అసలు నెగిటివ్ జరగనీయకుండా చేయొచ్చు. మనం నెగిటివిటీ లేకుండా చేయొచ్చు. నీకు అసలు నెగిటివిటీ ఉండదు. అట్లా అనుకో. నిన్న ఏదో సంథింగ్ ఏదో జరిగింది, అప్పుడు మన ఫీలింగ్ అయ్యో అట్లా అవుతుందేమో అట్లా అనుకోకుండా నేను పాజిటివ్ గా నాకేమీ కాదు అంతా బాగుంటుంది అట్లా అనుకున్నా, అట్లనే బానే ఉంది గురూజీ. ఇది మధ్యమం. ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనే దాని మీద మీరు మాస్టర్ అయ్యారు. మీరు ఎట్లా తయారవ్వాలంటే అసలు జరగకూడదు అసలు మీకు నెగిటివ్గా. అంటే అసలు ప్రతికూలమైనటువంటి అంశాలే మీకు కళ్ళ ముందు కనపడకూడదు. మీకు అంత ప్రోత్సాహం, అనుకూలత, అన్ని లాభాలు ఇవి కలగాలి కదా. అబ్బాయి ఆ స్థాయిలో మనం లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలి. ఇప్పుడు మీరు కొంచెం డెవలప్ అయ్యారు, ఓకే. ఏదైనా నెగిటివ్ జరిగినప్పుడు దాన్ని పెంచనీయకుండా దాన్ని అక్కడికక్కడే కంట్రోల్ చేయగలగడం, దాన్ని ఫేస్ చేయగలగడం వరకు వచ్చింది. అది సరిపోదు లా ఆఫ్ అట్రాక్షన్లో. మీకు కావాల్సిన అనుకూలతని మీరే పుట్టించుకోవాలి. మీకు కావాల్సిన ఆకర్షణని మీరే డెవలప్ చేసుకునే స్థాయిలో మనం ఎదగాలి లా ఆఫ్ అట్రాక్షన్. అర్థమైందా? సో ఎవరికైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ కావచ్చు, 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి, హెల్త్కి సంబంధించిన లా ఆఫ్ అట్రాక్షన్, అలాగే వెల్త్కి సంబంధించిన లా ఆఫ్ అట్రాక్షన్. మీరు ఫోన్ చేసి మాట్లాడితే లేదా వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఈ 2 ప్రోగ్రాంల వివరాలు, పర్సనల్ గైడెన్స్ గురించి, వీటన్నిటి గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీరు ఈ రోజు నుండే లా ఆఫ్ అట్రాక్షన్ని స్టార్ట్ చేసేయచ్చు. ఓకేనా?